తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కానివ్వము అన్నారు. ఎన్నికల ప్రచారంలో తమను గెలిపిస్తే ఆంధ్రుల హక్కును కాపాడేస్తామని నమ్మబలిగారు. తీరా అధికారంలోకి వచ్చాక విశాఖ ఉక్కును నిర్వీర్యం చేసేస్తుంటే తమకేమీ పట్టనట్లు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు తమాషా చేస్తున్నారు. కార్మికులను నట్టేట ముంచేసి వినోదం చూస్తున్నారు. ఈ మోసాన్ని ఉక్కు కార్మికులు గమనించారు. టీడీపీ, జనసేనలపై మండిపడుతున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోకపోతే చంద్రబాబు, పవన్లు చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. ఉక్కును కాపాడుకోవటానికి తుది శ్వాస వరకు తమ సమరం ఆగదని అల్టిమేటం జారీ చేశారు. దీనిపైనే ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. విశాఖ ఉక్కును దశల వారీగా నీరుగార్చేస్తున్నారు. 5,000కు పైగా ఖాళీలను భర్తీ చేయటం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే వేలాది మంది కార్మికులకు ఉద్వాసన పలికారు. ఉన్న సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారు. పరిశ్రమ మనుగడ సాగించేందుకు అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వటం లేదు. స్టీల్ ప్లాంట్ను పూర్తి సామర్థ్యంతో పనిచేయించడం లేదు. ఇదంతా ఒక కుట్ర ప్రకారం జరిగిపోతూ ఉంటే ఎన్నికల వేళ విశాఖ ఉక్కును కాపాడతామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఇప్పుడు కార్మికులకు టోకరా ఇచ్చి 3D సినిమా చూపిస్తున్నారు. ఈ ద్రోహంపై నిప్పులు చెరుగుతున్న ఉక్కు కార్మికులు పిడికిళ్లు బిగించి మరో సమరానికి ముందుకు ఉరికారు. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటించనున్నారు. ఈ సందర్భంలోనే తమ కష్టాల కడగండ్లు నేరుగా ప్రధాని దృష్టికే తీసుకురావాలని విశాఖ ఉక్కు కార్మికులు నిశ్చయించుకున్నారు. ఇందుకోసమే కార్మికులు నిరాహార దీక్షకు పూనుకున్నారు. విశాఖ వచ్చే ప్రధాని చేతనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేయించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటే స్టీల్ ప్లాంట్లో ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేస్తామని, స్టీల్ ప్లాంట్కు అవసరమైన క్యాప్టివ్ మైన్స్ కేటాయిస్తామని, వర్కింగ్ క్యాపిటల్ అందిస్తామని నరేంద్ర మోదీ చేత చెప్పించాలని ఏపీలోని కూటమి ప్రభుత్వాన్ని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఏళ్ల క్రితమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. అయితే అప్పట్లో ఏపీలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందరో త్యాగాల ఫలంగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడానికి వీల్లేదని, స్టీల్ ప్లాంట్ సమర్థవంతంగా పనిచేస్తోందని, దానికి క్యాప్టివ్ మైన్స్ కేటాయిస్తే లాభాల బాటలో పయనిస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు నాడు తలపెట్టిన ఆందోళనలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. అయితే అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విశాఖ ఉక్కును కాపాడుకుని తీరుతామని కార్మికులకు భరోసా ఇచ్చారు. నేను అడుగుతున్నా, విశాఖపట్నం ఆత్మ నమ్మితే మీరు ఉపేక్షిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. విశాఖపట్నం స్టీల్ సిటీని స్టోలన్ సిటీగా చేస్తే మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరం కలిసి కాపాడుకుంటామా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి, కాపాడుకుంటాం కలిసి పోరాడతాం అందరం ఒకటవుతాం, సంఘటన శక్తిగా తయారవుతాం. విశాఖపట్నం ఉక్కు అనేది మన ఆత్మ. విశాఖ ఉక్కు. ఇక జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అయితే తమ మిత్రపక్షమైన బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టకుండా నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తాము అధికారంలో ఉంటే పరిస్థితులు వేరేలా ఉంటాయని వ్యాఖ్యానించారు. నిర్వాసితులు గాని, స్టీల్ పరిశ్రమ కార్మిక సంఘాల నాయకులు కానీ, కార్మికులు కానీ ఈ రోజున రోడ్ల మీద కూర్చోవలసిన అవసరం లేదు. జనసేన ప్రభుత్వం కానీ ఉండుంటే మేము వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మీ కష్టం ఏంటి చెప్పండి, మేము మాట్లాడతాం. ఎంత సాధించగలమో పక్కన పెడతాం, ముందు మాట్లాడతాం. అంతేగాని జీవీఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి మేము గుండెలు చించుకుంటాం ఎదురెళ్తాం. సైమన్ కమిషన్కి ప్రకాశం పంతులు గారు ఎదురెళ్ళినట్టుగా మేము అట్లా ఎదురెళ్తాం. నీకు పిచ్చి కథలు కాకుండా ఎలక్షన్ టైంలో మేము విశాఖ ఉక్కును పరిరక్షిస్తామని తిరుగుతారు, ఎలక్షన్ అయిపోయి మర్చిపోతారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తామని అంటే పార్లమెంట్లో కనీసం ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపే ధైర్యం కూడా లేదని విమర్శించారు. చేతగాని వ్యక్తులు చట్టసభలో కూర్చోవడం దేనికి? క్షమించాలి, వాళ్ళని చేతగాని వ్యక్తులను చాలా నొచ్చుకుంటారు వాళ్ళు. సరే, మీరు చేతగాని వాళ్ళు కాదు నిరూపించుకోండి. కనీసం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ఇంకొక వారం రోజులు జరగబోతా ఉన్నాయి. ఈ వారం రోజుల కనీసం 22 మంది ఎంపీలకి
వైసీపీ నాయకత్వానికి కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏం చేయక్కర్లేదు, మీరు అరవక్కర్లా, తిట్టక్కర్లా, తిమ్మక్కర్లా. నిజంగా మీకు రాష్ట్ర ప్రయోజనాల్ని మేము నిలబడతాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని కనీసం ఈ ప్లే కార్డ్ పట్టుకోగలరా? అంత దమ్ముందా మీకు పార్లమెంట్లో? ఎన్నికల ముందు ఇన్ని కబుర్లు చెప్పిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఇప్పుడు విశాఖ ఉక్కు కార్మికులను గాలికి వదిలేశారు. కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటింది. ఈ 7 నెలల్లోనూ విశాఖ కార్మికులు నిరాటంకంగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. వారితో కనీసం మాట్లాడి వారి సమస్య పరిష్కారానికి తామేం చేస్తామో కూడా చెప్పకుండా టీడీపీ, జనసేనలు ద్రోహానికి పాల్పడ్డాయని ఉక్కు కార్మికులు మండిపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని నేరుగా కలిసి తమ సమస్యలు ఆయనకే వినిపించాలని కార్మిక సంఘాలు పంతంగా ఉన్నాయి. ప్రధాని అపాయింట్మెంట్ కోసం కార్మిక నేతలు దరఖాస్తు చేసుకున్నారు కూడా. అయితే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మాత్రం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం దుర్మార్గమని కార్మికులు ఆరోపిస్తున్నారు. ముప్పై 2 మంది యువకుల బలిదానాలతో, ప్రాణత్యాగాలతో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్ సాధించుకుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదాలతో ఉద్యమం ఉరిమింది. చివరకు కేంద్రం దిగిరాక తప్పలేదు. అలా సాధించుకున్న విశాఖ ఉక్కు తెలుగువారి మనోభావాలకు సంబంధించిన అంశం కూడా. అందుకే దాని జోలికి వస్తే చూస్తూ ఊరుకునేది లేదని విశాఖ ఉక్కు కార్మికులతో పాటు ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. టీడీపీ, జనసేనల వైఖరిపై ఉక్కు కార్మికులు నిప్పులు చెరుగుతున్నారు. ఎన్నికల సమయంలో ఎన్నో కబుర్లు చెప్పిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఇప్పుడు విశాఖ ఉక్కును ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తుంటే నోరు మెదపటం లేదని వారు మండిపడుతున్నారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలో కొనసాగాలంటే టీడీపీ మద్దతు తప్పనిసరని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విశాఖ ఉక్కు జోలికి వస్తే ఎన్డీఏ నుంచి తప్పుకుంటామని చంద్రబాబు గట్టిగా నిలబడితే ఆంధ్రుల హక్కు పదిలంగా ఉంటుందని కార్మికులు సలహా ఇస్తున్నారు. విశాఖ ఉక్కుపై చంద్రబాబు నాయుడుకి చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ఈ నిర్ణయంతోనే తేలిపోతుందని వారంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో ఉన్నప్పుడు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించడం చంద్రబాబుకు కొత్త కాదు. 2019 నుండి 2024 వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు విశాఖ ఉక్కు అంశంపై తనకు చాలా ప్రేమ ఉన్నట్లు మాట్లాడారు. ఒక సున్నితమైన విషయం, తెలుగువారి మనోభావాలకు సంబంధించిన విషయం, తెలుగువారి సెంటిమెంట్కు సంబంధించిన విషయం, పోరాడి సాధించిన ప్రాజెక్ట్ ఇది. ఏదో ఊరికే వచ్చిన ప్రాజెక్ట్ కాదు, త్యాగాలు చేసిన తర్వాత వచ్చిన ప్రాజెక్ట్ ఇది. ప్రాణ త్యాగాలు చేశారు, ఆస్తుల త్యాగం చేశారు, ఆ తర్వాతనే ఈ ప్రాజెక్ట్ వచ్చింది. నిజానికి విశాఖ ఉక్కును సొంతం చేసుకోవాలని చూస్తున్న విదేశీ కంపెనీ పోస్కో ప్రతినిధులు 2019కి ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఏపీకి వచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సందర్శించి అన్నీ చూసుకున్నారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడితో చాలా సీక్రెట్ గా భేటీ అయ్యారు. ఆ భేటీలో ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ ప్రైవేటీకరణకు అక్కడే బీజం పడిందంటారు. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన తరువాత చంద్రబాబు నాయుడు మరోసారి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని జాతీయ మీడియాలో వార్తలే వచ్చాయి. ఆ వార్తా కథనాలకు ఊతమిస్తూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు అనుకూలంగానే పావులు కదుపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం గత 7 నెలల్లో విశాఖ ఉక్కును నిర్వీర్యం చేస్తోందని కార్మికులు విమర్శిస్తున్నారు. దీని గురించి పూర్తిగా తెలిసినా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు నోరు మెదపకపోవడం అత్యంత దుర్మార్గమే అంటున్నారు కార్మిక సంఘాల నేతలు. దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన కూటమి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారిది, పవన్ కళ్యాణ్ గారిది. ఎందుకంటే మీరు ప్రజలు మిమ్మల్ని అధికారం ఇచ్చారు, భారీ మెజార్టీతో గెలిపించారు. ఎన్నికల్లో మీరు హామీ ఇచ్చారు. హామీ ప్రకారంగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పని కాకుండా అడ్డుకోండి, పూర్తి ఉత్పత్తి సంస్థ నడిపించే చర్యలు చేపట్టండి. ఇది మీ బాధ్యత. అంతేకాదు, ఎలాంటి మెజార్టీ మీకు ఇచ్చారంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వం మీ సపోర్ట్ లేకుండా ఒక్క అడుగు కూడా, ఒక్క రోజు కూడా మనుగడ సాగించలేదు. అంత కీలక పరిస్థితుల్లో మీరు ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితులు మీరు ఉపయోగించి స్టీల్ ప్లాంట్ నమ్మే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పని మోడీ గారిని అడగండి, ఈ రోజు అడగండి. అలాగే దీన్ని శైలిలో విలీనం చేస్తాం, సొంత గనులు కేటాయిస్తామని చెప్పని, పూర్తిస్థాయి ఉత్పత్తి స్థాపనతో నడిపిస్తామని చెప్పని మోడీ గారితో ప్రకటన చేయించండి. మీరు ప్రకటన చేస్తున్నారు, చంద్రబాబు గారు ప్రకటన చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ప్రకటన చేస్తారు, లోకేష్ గారు ప్రకటన చేస్తారు, స్టీల్ ప్లాంట్ ఆగిపోతుందని చెప్పని. మీ ప్రకటనకి ఏం ఉపయోగం ఉందండి? మీరు ప్రకటన చేస్తున్నారు అని ముంచేస్తున్నారు కేంద్రంలో మోడీ ప్రభుత్వం. మీ ప్రకటన విలువ ఉండాలంటే రేపు ప్రధాని విశాఖపట్నంలో కాలు పెట్టే ముందే
స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని మేము వెనక్కి తీసుకున్నాం. ప్రైవేట్ పరం చెయ్యం, శైలిలో విలీనం చేస్తాం, సొంత గనులు కేటాయిస్తాం, పూర్తి ఉత్పత్తి సమయంతో నడిపిస్తాం, కార్మికులందరికీ ఉద్యోగ జీతాలు సకాలం చెల్లించి ఏర్పాటు చేస్తామని చెప్పని స్పష్టంగా ప్రకటన చేయమని చెప్పండి. అప్పుడే మీకు ఈ ప్రజానీకు రాష్ట్రంలో మిమ్మల్ని నమ్మి ఓటేసినందుకు ఫలితం ఉంటుందని చెప్పి చెప్పదలుచుకున్నాం. తమ స్వార్థ ప్రయోజనాల కోసం, తమ చీకటి రాజకీయాల కోసం ఆంధ్రుల హక్కును నీరుగార్చే కుట్రలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు భాగస్వాములైతే వారు చరిత్రహీనులుగా మిగిలిపోక తప్పదని కార్మికులు హెచ్చరిస్తున్నారు. ఒక పక్క మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా కూటమి అధికారంలోకి వస్తే మేము ఈ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిస్తామని చెప్పారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఏ రాష్ట్రంలోనైనా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉండాలని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ త్రిబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంది. బీజేపీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది, తెలుగుదేశం ఉంది, పవన్ కళ్యాణ్ ఉంది. ఈ త్రిబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ మీద ఒత్తిడి తేవాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పార్లమెంట్లో మీరు కానీ వెనక్కి మీరు రాజీనామాలు చేయక్కర్లేదు, మీరు ఉత్తిత్తి ప్రకటనలు చేయక్కర్లేదు. మీరు స్టీల్ ప్లాంట్ కానీ ప్రభుత్వ రంగంలో కొనసాగించకపోతే మేము ఈ కూటమి నుండి తప్పుకుంటామంటే నరేంద్ర మోడీ వెంటనే ప్రకటన చేస్తాడు. మీరు కూడా వారితో కుయ్యెత్తులు కానీ మాట్లాడితే చరిత్రహీనులవుతారని భారత కమ్యూనిస్ట్ పార్టీగా హెచ్చరిస్తున్నాం. విశాఖ ఉక్కును అమ్మేయాలని చూస్తోన్న బీజేపీకి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని వారు అల్టిమేటం జారీ చేశారు. అయితే బీజేపీతో కుమ్మక్కైతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకు వ్యతిరేకంగానూ భవిష్యత్తులో ఆందోళనలు మొదలవుతాయని కార్మిక నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్పదలుచుకున్నాం, లోకేష్ బాబు గారికి ఒకటే చెప్పదలుచుకున్నాం, పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్పదలుచుకున్నాం, మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరణ కానివ్వం అని ప్రకటన చేశారు కదా నిన్న మొన్న. అదే మాట మోడీ చేత చెప్పించండి, అప్పుడు మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్ముతారు. లేదు అనుకుంటే మీరు నిజంగానే మోసగాళ్ళు, అబద్ధం చెప్పేవాళ్ళు, మీరు కూడా విశాఖపట్నం నాశనాన్ని కోరుకునేవాళ్ళు అని చెప్పి విశాఖపట్నం ప్రజలు గమనిస్తారు. మీకు కూడా మీకు వ్యతిరేకంగా కూడా భవిష్యత్తు ఉద్యమం సాగుతుంది. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ రంగంలోనే ఉండే వరకు, ఆ రకమైన నిర్ణయం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేసే వరకు విశాఖ ప్రజలు ఉద్యమిస్తారని హెచ్చరిస్తున్నాం. ప్రధాని విశాఖ పర్యటనలోనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు తమ అసలు వైఖరిని బయటపెట్టాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగానైనా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోమని స్పష్టమైన వైఖరి వస్తుందా? కూటమి ప్రభుత్వం ఎప్పటిలాగే దాటవేత ధోరణితోనే వ్యవహరిస్తుందా అన్నది వేచి చూడాల్సిందే.